టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ నటించిన లైలా సినిమా చుట్టూ వివాదం కొనసాగుతుంది. ఈ సినిమా ఈవెంట్ సందర్భంగా 30 ఇయర్స్ ఇండస్ట్రీ నటుడు పృథ్వీరాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలను కెలికి అనవసరంగా హీరో విశ్వక్ సేన్ నటించిన లైలా సినిమాను వివాదంలోకి లాగారు పృథ్వీరాజ్. అయితే ఈ వివాదం తారాస్థాయికి చేరినప్పటికీ పృథ్వీరాజ్ మాత్రం తగ్గడం లేదు. తాజాగా ఆసుపత్రి పాలైన పృథ్వీ మరోసారి వైసీపీ సోషల్ మీడియా వారియర్స్ పై రెచ్చిపోయి మాట్లాడారు. నోటికి వచ్చిన బూతులతో మండిపడ్డారు. అమ్మ నా బూతులు తిట్టారు పృథ్వీ. సినిమాను సినిమాలాగా చూడాలని రాజకీయాల్లోకి లాగొద్దంటూ వైసీపీ నేతలను ఉద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేశారు పృథ్వీరాజ్. ఆసుపత్రి బెడ్డుపైన పడుకుని మాట్లాడుతూ అనవసరంగా తన తల్లిని ఈ విషయంలోకి లాగారని వైసీపీ నేతలపై మండిపడ్డారు. ఇక వైసీపీ నేతలను ఉద్దేశించి పచ్చిబూతులు తిట్టారు పృథ్వీరాజ్. వైసీపీ నేతలకు 11 అనే పేరు చెప్పగానే వణుకు పుడుతుందని చురకలంటించారు. అసలు 11 అంటేనే పదం అంటే మీకేం నొప్పి అంటూ రెచ్చిపోయారు. అయితే పృథ్వీ నిన్న రాత్రి చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. అదే సమయంలో హీరో విశ్వక్ కూడా మరోసారి వైసీపీ నేతలకు మండేలా పోస్ట్ పెట్టారు. తన మిడిల్ ఫింగర్ చూపిస్తూ పోస్ట్ పెట్టారు హీరో విశ్వక్. దీంతో లైలా సినిమాను ఖచ్చితంగా బ్యాన్ చేస్తామని సోషల్ మీడియాలో వైసీపీ నేతలు పోస్టులు పెడుతున్నారు. ఇక నీ సినిమా పనైపోయిందిరా విశ్వక్ అంటూ తెగేసి చెప్పేస్తున్నారు. ఇక ఖచ్చితంగా ఫిబ్రవరి 14న లైలా సినిమాను ఆగం చేస్తామని వైసీపీ నేతలు సోషల్ మీడియాలో మళ్లీ పోస్టులు పెడుతున్నారు. ఇక హెచ్ ప్రింట్ కూడా రిలీజ్ చేస్తామని వార్నింగ్ ఇస్తున్నారు. అటు హీరో విశ్వక్ కోసం రంగంలోకి నందమూరి ఫ్యాన్స్ కూడా దిగుతున్నారు.